జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు. అదేం భాష సార్ అది? అది ఎంత దౌర్భాగ్యం సార్ ఆ భాష. ఒక మాజీ ముఖ్యమంత్రి నోటి వెంట ఇలాంటి మాటలు వినవలసి రావటం తెలుగు ప్రజల దౌర్భాగ్యమే కదా. పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపారపా నరికేస్తాం. ఏ రాజకీయ పార్టీ కూడా నేను వచ్చినాక అధికారంలోకి వచ్చినాక సంపుకుంటా పోతాను అంటే ఏ పార్టీకి ఓట్లు వేయరు. మీరన్న మాటకి కేతిరెడ్డి గారే చెప్పారు, మేము వస్తే నరికేస్తాం, అధికారుల్ని లోపల బంధించేస్తాం, లోపల జైళ్లలో నింపేస్తాం, కార్యకర్తల్ని ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకుంటాం. ఎవడైనా ఓటేస్తాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారయ్యా, సభ్యతను కోరుకుంటారు, సంస్కారాన్ని కోరుకుంటారు. ప్రశాంతత హాయిగా గంజి తిన్నా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదు, కానీ శాంతంగా ఉండాలని ప్రజలు కోరుకుంటారయ్యా. అందరూ మీలాగా లక్షల కోట్లు ఈడీల కేసులు, సిబిఐ కేసులు ఎదుర్కొంటూ బెయిల్ మీద 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండి ఈ బాధలు ప్రజలు పడలేరండి. ప్రజలు హాస్పిటల్ కి, కోర్టుకి వెళ్ళకూడదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదని కోరుకుంటారు ప్రజలు. 90% ప్రజలు శాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. రాజకీయ పార్టీలో ఉండి మీరు ఏంటి సార్ అది? మీరు మారరా? ఇలాగే ఉంటారా? అలాగే ఉంటే 11 కూడా రావు సార్. కొన్ని సీట్లు రావాలంటే సభ్యత, సంస్కారం, సాంప్రదాయం గౌరవించాలి సార్.